అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కలుపు తీసి 15 రోజులు అయితే నెల అయితే తిరుగుతున్నాం. పిల్లి బత్తాలు ఇస్తలేరు. మేము పంటలు పైరు పండితేనే కదా మీ ఆసనం వస్తాం. మేము ఆసనం బతినే కదా మీరు బతికేది. మాతోటే మీరు తెల్ల బట్టలు నౌకర్లు చేసుకొని బతుకుతారు. గవాన్ని ఎక్కడిది వాళ్ళకి గవాన్ని ఏం లేవు. గుద్దలబోని కట్టని చేస్తే మేము గుద్దలబోని కట్టని చేస్తే మీరేం తెల్ల బట్టలు మంచిగా బతారు. మరి ఆ బతికేంత మేము మంచిగా బతి అయిపోతుంది కదా సార్. మాకు ఏమి ఇబ్బంది లేదు కానీ పిండి బట్టలు మాత్రం కావాలి ఇప్పుడు. చాలా అవస్థ పడుతున్నాం సార్. ఈ కాళ్ళ నొప్పులతో ఏళ్ళ నొప్పులతో మేము ఇట్లా తిరగలేము. మాకు ఊళ్ళే కోమార్తె తెచ్చుకొని వేసుకున్న బాపతి గారిలో మేము రోడ్డు మీద మేము తిరగటం కాము. నా పేరు దానమ్మ సార్. మదకిష్టగూడెం చిల్పూర్ మండల్. 15 రోజుల నుండి మేము ఊరే బస్తాల కోసం తిరుగుతున్నాం సార్. 10 ఎకరాలు నాటు పెట్టుకున్నాం. మొక్కజొన్న ఉన్నది, పత్తి ఉన్నది. మేము వాటి కోసం యూరియా బస్తాలకు తిరిగితే ఏ షాప్ లో మాకు ఇవ్వట్లేదు సార్. ప్రతి షాప్ కాడికి పోయి గంటల తరబడి నిలబడుతున్నాం. మంచినీళ్ళు లేక, అన్నం లేక తిరుగుతున్నాము. మరి ఎక్కడ ఏమి ఇవ్వకపోతే మేము రైతులు వేలా బతకాలి? పంటలు ఎందుకు వేసుకోమన్నట్టు మమ్మల్ని ఈ యూరియా బస్తాలు ఇవ్వనప్పుడు మేము ఎందుకు చేయాలి వ్యవసాయము? 15 రోజులు అవుతాం సార్ మేము తిరగబట్టి. 15 రోజుల నుండి ఒక్క బస్తా దొరకట్లేదు మాకు. నిన్న కూడా వచ్చినాం సార్. మేము నిన్న పొద్దున 6 గంటలకు వచ్చి సాయంత్రం 7 గంటల కాకుండా షాప్ లో పట్టు తిరుగుతూనే ఉంటాం సార్. ఏడా దొరకలేదు. ఫుల్ యూరియా ఉన్నది అని అన్నాక మేము రోడ్డు మీద ఉండాల్సిన అవసరం ఏమున్నది మాకు? యూరియా ఫుల్ ఉన్నది కరెక్టే, మాకేది ఇచ్చినాక మేము మళ్ళీ రోడ్డు మీద ఎందుకు రావాలి? గోదాంలో ఉంటే వరి మీద చల్తానులా, పంటల మీద పంటలు పండుతానయా? నువ్వు గోదాంలో పెట్టుకొని ఉంటావు సరిపోదు కదా. మాకు ఇస్తే మాకు ఇచ్చిండా మేము చెప్పుకుంటాం. నువ్వు మాకు ఇయ్యాలి, నువ్వు గోదాంలో ఉంటేనే, నీ ఇంట్లో ఉంటేనే ఎక్కడ ఉంటే మాకు పని చేస్తాను. మేము 10 ఎకరాలు నాటు పెట్టుకున్నాం సార్. మొక్కజొన్న వేసుకున్నాం, పత్తి వేసుకున్నాం. వాటి అన్నిటికీ యూరియా అవసరం. ఇప్పుడు యూరియా ఇవన్నీ మా పంటలు పెట్టేందుకు పెట్టకెందుకు? అవి పెట్టిన ప్రయోజనం లేదు కదా. అధికారుల కాడికి వెళ్ళలేదు సార్. మేము యూరియా కోసం ధర్నా చేస్తున్నాం. అధికారులు అర్థం చేసుకొని మాకు ఇవ్వాలి కదా సార్. వాళ్ళు ఇచ్చినాక మేము ఇక్కడికి ఎందుకు వస్తాం సార్? ఇంతమంది ఆడపిల్లలు ఆడపిల్లలే కదా సార్. ఆధార్ కార్డు పట్టుకొస్తానేమో, పాస్బుక్ ఏమంటాడు, పాస్బుక్ పట్టుకొస్తానేమో, ఆధార్ అంటాడు, ఆధార్ కార్డు తెస్తానేమో నువ్వు ఓటీపీ చెప్పాలంటాడు, తమ్ము పెట్టమంటాడు. అదంతా ఇది రాదా, ఇదంతా అది రాదా? అవన్నీ ఉండి ప్రయోజనం ఏమున్నా సార్? మాకు ప్రయోజనం ఏం లేదు కదా. ఓటీపీ ఏం చేసుకుంటారు సార్? నువ్వు ఆధార్ కార్డు చూసుకొని ఇవ్వాలి. అందరు చదువులు వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ ఓటీపీ చెప్పడానికి. ఇప్పుడు పెద్ద మనిషి ఉన్నాడు, ఆ పెద్ద మనిషి ఫోన్ వాడతాడు. ఆయన ఓటీపీ తెలుసా? తెలియదు. లైన్ కట్టాలనే ఆయన ఓపుకుంటారా? మేమంటే ఓపుకున్న కాసేపు నిలబడతాం. ఆ పెద్ద మనుషులు నిలబడతారా? 60 ఏళ్ళు ఉన్నారు, 70 ఏళ్ళు ఉన్న వచ్చి లైన్ కు నిలబడతారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకోవాలి? స్టేషన్ గన్పూర్ మండల్ మాది. నిన్న నాది 10 ఎకరాలు ఉన్నది. 5 ఎకరాలు కౌలు పట్టుకున్నా. ఆల్రెడీ ఒక బత్త నిన్న పొద్దున్న నిలబడితే ఒక బత్త దొరికింది. ఇవాళ 6 గంటలకు వచ్చిన. 6 గంటలకు వస్తే లైన్లో కట్టంగా ఆడికి అయిపోయినాయని, ఆల్రెడీ అయిపోయినాయని అంటున్నారు. అయిపోయినాయి అంటారు. ఆల్రెడీ ఒక బత్త లైన్కి నిలబడితే ఆధార్ కార్డు అన్నారు ఫస్ట్. ఆధార్ కార్డుల తర్వాత మళ్ళీ ఏం చేసినట్టు పాస్బుక్ అన్నారు. పాస్బుక్ మీద సంతకం ఓటీపీ చెప్పు అంటున్నారు. ఓటీపీ చెప్పు రాని వాళ్ళది బయటికి వెళ్ళగొడతారు. ముసలోళ్ళు ముడిగోళ్ళు లైన్లో నిలబడి అవస్థపడుతున్నారు. చాలా కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంస్థ ఎన్నడూ రాలేదు. ఇటువంటి కష్టాలు ఎన్నడూ రాలేదు రైతులకు. వస్తాయి అనుకుంటే వ్యవసాయం చేయకపోదు, యూరియా బత్తాలు చేయబట్టి. యూరియా బత్తాల కింద కష్టం వస్తుంది అనుకుంటే వ్యవసాయం చేయకపోదు, కౌలు బట్టి చేయకపోదు. ఏదో ఎకరం 1/2 ఎకరం పెట్టుకుని ఒక్క బత్త ఏం మొదలవుతాయి. నాకు 30 బత్తాలు కావాలి. 30 రోజులు ఇన్నే తిరిగినాక నా వ్యవసాయం ఎక్కడ పోవాలి, నేను ఎక్కడ పోవాలి, నా పిల్లలు ఎక్కడ పోవాలి? అటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఉపాసం ఉండి లైన్ నిన్న పొద్దున పడితే పొద్దు కాకుంటే ఒక్క బత్త దొరికింది. అది పరిస్థితి. రైతులు చాలా అవస్థపడుతున్నాం. దీనికి బాగా ఆలోచించి మా మండలకు యూరియా బత్తాలు వచ్చే అవకాశం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మొన్ననే ఎమ్మెల్యే అన్నాడు కదా, మొత్తం లైన్లు లేకుండా ఇస్తాను. మాకు అసలు గన్పూర్ మండలం కొదువే లేదు, అసలు కొదువనే ముచ్చటే లేదు అన్నాడు. ఇవాళ చూస్తే 500 మంది లైన్ కట్టినాం. అక్కడ ఉన్నాయి 150 బస్తాలు. 500 మంది లైన్ కట్టినాం, 150 బస్తాలు ఉన్నాయి. ఆ 150 బస్తాలు 500 మందికి ఎంతమంది కానిస్తారు? ఆ నిలబడ్డలో పరిస్థితి ఏంటిది? ఒక్కసారైనా ఆలోచించండి గన్పూర్ మండలంలో. For latest updates on India Pakistan, download RTV Live app.